దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. క్రియాయోగ ధ్యానంలో వచ్చే అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటున్నాము. వేణుగోపాలరావు గారు, మీ సందేహం ఏంటయ్యా? స్వామి నమస్కారం. స్వామి నమస్కారం అండి. నాకు ఒక సందేహం ఉంది. శక్తిపాత దీక్ష అని చెప్పనేసి ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. శక్తిపాత దీక్ష అంటే ఏమి, అది గురువు ఎవరికి ఇస్తారు, అది తీసుకునే దాని శిష్యునికి ఏం అర్హత ఉండాలి, కొంచెం కాస్త వివరంగా చెప్పాలని కోరుతా ఉన్నాను స్వామి. చాలా చక్కటి ప్రశ్న అండి. అందరికీ కూడా అంటే శక్తిపాతం అంటే ఏంటిది, శక్తిపాతం వలన లాభం ఏంటి, అది ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, శాస్త్రంలో ఎక్కడైనా ఉందా, దాని గురించి కొత్తగా ఏమైనా మధ్యలో కనుక్కున్నారా? అనేకమైన వాళ్ళు కూడా ఇస్తుంటారు. మరి అది అసలు శక్తిపాతం అంటే ఏంటిది, శాస్త్రంలో పూర్వం గురువులు ఎవరికైనా ఇచ్చారా శిష్యులకి? ఇట్లా ఒకే ప్రశ్న మీద అనేకమైన 5-6 ప్రశ్నలు కూడా వచ్చేస్తాయి. చక్కటి ప్రశ్న. అయితే శక్తిపాతము అంటే శక్తిని దానం చేయడము, దారపోయడము అని ఈ యొక్క సంస్కృత పదానికి శక్తిపాతం అనేది సంస్కృత పదము. శక్తిపాతం అంటే శక్తిని పాస్ చేయడం, శక్తిని సప్లై చేయడం, అంటే గురువు నుంచి శిష్యుడికి కొంత అందించడం. అంటే ఇప్పుడు మనము ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం పరిగెత్తుతున్నారు, ట్రైన్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా చేయిస్తారు, ప్లస్ ఇట్లా లాగుతారు. వీళ్ళు శక్తిని వినియోగించి అందులోకి జంప్ అవుతుంటారు, వీళ్ళు లోనికి లాక్కుంటుంటారు. 2 రకాలుగా పనిచేస్తుంటాయి. అలాగే సాధన చేస్తున్నప్పుడు గురువులు కొంత సహాయం చేస్తారు శిష్యుడికి. అంటే మంచి శరణాగతితోటి, తపనతోటి మంచి సాధన చేసే వాళ్ళకి కొంత సహాయం చేస్తుంటారు. ఇంకొకటి, వాళ్ళకి ఈ సాధన యొక్క మహిమ తెలవడానికి కూడా ఒకసారి కొత్త వాళ్ళకి కూడా జరుగుతుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈ సాధన శ్రద్ధతోటి వచ్చి నేర్చుకోవడానికి వచ్చారు, దీని కొంత అనుభవం ఏదన్నా మొదటి రోజే కలిగితే దీనిపైన ఎక్కువ నమ్మకం, విశ్వాసం కూడా కలుగుతుంది అనేది ఇటు శాస్త్రం పైన కానీ, ఇటు సాధన పైన కానీ, గురు పరంపర మీద కానీ నమ్మకం కలుగుతుంది. సాధనలో ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో కూడా మంచి శరణాగతితో, తపనతోటి సీరియస్గా ధ్యానం చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక్కోసారి గురువులు శక్తిపాతం చేస్తుంటారు. కానీ ఇది ఉద్ధరే ఆత్మన ఆత్మానం, ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎందుకంటే మనము ఎవరినెవరు ఉద్ధరించలేరు. ఎవరి ఆకలికి వాళ్ళు భోజనం చేయాలి, ఎవరి రోగానికి వాళ్ళు ఔషధం తినాలి, ఎవరి ఆత్మ ఉద్ధరణకు వాళ్ళు సాధన చేయాలి. అయితే గతంలో ఈ యొక్క పరంపరగా ఉంది. శక్తిపాతం అనేది ఒక పరంపరనే పేరుకే పెట్టుకున్నారు. అలాగే ఇంకా పూర్వకాలంలో కూడా సప్త ఋషులతోటి బోధన పొంది ఆధ్యాత్మిక లబ్ధి పూర్తి స్థాయిలో పొందని ఈ యొక్క జనక చక్రవర్తికి అష్టావక్రుడి ద్వారా శక్తిపాతం ద్వారా సమాధి స్థితి కలిగింది. రామకృష్ణ పరమహంస వారికి ఆ శక్తిపాతం వలన, తోతాపురి మహనీయుని వలన శక్తిపాతం వలన సమాధి స్థితి అందుకున్నారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస వారి ఆశీర్వాదంతో సమాధి స్థితి అందుకున్నారు. అలాగే రామకృష్ణ పరమహంస వలన నువ్వు ఇంకా కర్మయోగంలో ఉన్నావు కూడదంటే కూడా బలవంతం పెడితే మాధుర్ బాబు కానీ రాణి రాస్మని అల్లుడు గారి కూడా ఒకసారి చేస్తే ఆయన 4 రోజులు అలాగే సమాధి స్థితిలో కూర్చొనిపోయారు. కానీ అది ఎందుకంటే సాధన చేస్తున్నప్పుడు అనేకమైన గత జన్మ కర్మలు మనిషిని సాధన అడ్డు వస్తుంటాయి. అవి మన సాధన బలం వలన పెంచుకోవాలి. ఒకసారి అది ఇంకా మనం వలన కానప్పుడు గురువు సహాయం తీసుకునేవాళ్ళు పూర్వకాలంలో. అయితే ఇది సరే, ఒకే బీజంలో మంచి బీజం ఉంది. ఆ బీజాన్ని చవట నేలలో పెడితే విత్తనం మొలవదు. రేగడ మట్టిలో అంటే నల్ల నేల కానీ, ఎర్ర నేల కానీ, మంచి మిక్సింగ్ నేల కానీ, అది సారవంతమైన నేల, బాగా దున్నిన నేల, ఎండలు బాగా కాసినప్పుడు మెత్తగా దున్ని మనం ఆ విత్తనం పెట్టినప్పుడు తొలివాన పడంగానే అద్భుతమైన మొక్క పెరుగుతుంది. అదే చవట నేలలను సారం లేని భూమిలో పెడితే సరిగా మొలవదు, బలంగా చెట్టు తయారు కాదు. ధాతువులను బట్టి ఒక దగ్గర కూరగాయలు చాలా బలంగా, లావుగా ఇవి వస్తుంటాయి. ఒక దగ్గర అదే కూరగాయ, ఒక దగ్గర పండు తీపి ఎక్కువ వస్తుంటుంది. మామిడికాయ కానీ, అదే మన ఇప్పుడు అనేకమైన రకాల పండ్లు కూడా మనము కొన్ని వాగులోనే పండుతాయి. ఇవి మన మిల్ మేకర్, ఇవి వాటర్ మిల్ అనేవి ఉన్నాయి కదా, కర్బూజా అవి అంటారు కదా, అవి ఒక దగ్గర తీపి వస్తాయి నీటి ధాతువుని బట్టి, ఒక దగ్గర ఉప్పు అంటే మామూలు అంత తీపి రాదు.
అంటే అలా ఒక్కొక్క భూధాతువులను బట్టి కూడా భూసారాన్ని బట్టి కూడా వృక్షం ఎదుగుతుంది. అలాగే ఒకే ఉపదేశము అందరి శిష్యులకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ శ్రద్ధని బట్టి వాళ్ళ సాధనని బట్టి ఫలితం వస్తుంది. అలాగే ఉదాహరణకి మనము ఒకే బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు కండక్టర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు రకరకాలుగా అవుతారు, ఒకరు ఏం చదువు రాదు ఒకరికి. అంటే వాళ్ళ శ్రద్ధని బట్టి గత జన్మ కర్మని బట్టి ఈ ఫలితం ఉంటుంది. అలాగే గత జన్మలో తీవ్ర సాధన చేసిన వాళ్ళు గురువుని చేరుకొని ఉపదేశం తీసుకొని సాధన నేర్చుకున్న తర్వాత తీవ్రంగా సాధన చేయడం వలన గత జన్మ సాధన వాళ్ళకి తోడవుతుంది. ఇప్పుడు మనం ఒక 5 అంతస్తులు కట్టిన 6వ అంతస్తు వెంటనే వేయచ్చు. ఇప్పుడు 10th చదివిన ఇంటర్లో ఎంబడే జైన్ కావచ్చు, 1వ తరగతి నుంచి చదవనక్కర్లేదు. అందుకనే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇటువంటి మహనీయులకి ఎన్నో జన్మల నుంచి వాళ్ళు సాధనలు చేస్తూ 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 వచ్చారు కదా, ఆ సాధనల ఫలితమే వాళ్ళకి సాధన గత జన్మ సాధన ఫలితం ఒకటి ఈ జన్మలో తీవ్రంగా సాధన చేశారు. అనేక మంది సాధనలకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గత జన్మ సాధన తోడు కావాలి. ఈ జన్మలో తీవ్ర వైరాగ్యం, తీవ్ర తపన, తీవ్రమైన ఒక పట్టుదల కావాలి. లేకపోతే ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. కనుక ఆ విధంగా మనకు ఇంకొకటి దీన్ని మనం ఏదో పోయి సెలెక్టెడ్గా కొంతమందిని సొంత వ్యక్తులని ఏర్పరచుకొని నెత్తిన ఇలా 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 చేతి పెట్టుకొని నాకు ఇది కలిగింది అది కలిగింది అని చెప్పించుకునేటోళ్ళు కూడా కొంతమంది మహానుభావులు లేకపోయారు ఈ కాలంలో ఉన్నారు. ఇక ఊరికి ఇట్లా ఇది కూడా అంటూ ఉన్నారు. అంటే గురువు పరంపరలో ఉండాలి, గురు పరంపరలో ఆయన జీవితంలో త్యాగం ఉండాలి, తపస్సు చేసి ఉండాలి ఒక 12 సంవత్సరాలున్న తర్వాత అతనికి సరి అయిన శాస్త్ర పద్ధతిలో వాళ్ళ గురువుల దగ్గర పరంపర నుంచి శిక్షణ పొంది సరి అయిన శాస్త్ర పద్ధతిలో శిష్యులకి శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఋషి పరంపర దేన్ని అంటారంటే ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాస్ 5 స్టెప్పులు. ఈ 5 లెవెల్స్లో యోగం మార్గం అనేది ఉంటుంది. కనుక ఈ 5 మార్గంలో బోధించగలగాలి. అది గురు పరంపరతో కూడుకున్నది. ప్రతి పరంపరలో ఈ 5 ఉండేది, కలిసి ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు చివరి మంత్రం చెప్పే వరకే వచ్చింది. కానీ తర్వాత ఇంకా వీటితో పాటు ఇప్పుడు మనం ఉదాహరణ క్రియాయోగమే ఉంది. తపస్సు అంటే ఇలా ధ్యానం వస్తుంది, స్వాధ్యాయం అంటే మనము వేదాంత విచారణ వస్తుంది, జ్ఞానం యోగం వస్తుంది, ధ్యాన యోగం వస్తుంది, జ్ఞానయోగం వస్తుంది, ఈశ్వర ప్రణిధానం అంటే భక్తి యోగం వస్తుంది. అలాగే ఇలా మనకు ఆసనం ఉంది, ప్రాణాయామం ఉంది, మంత్రం ఉంది, విచారణ ఉంది, తర్వాత ధ్యానం ఉంది, శరణాగతి. భక్తి అంటే శరణాగతి, సంపూర్ణ శరణాగతి. ఇవన్నీ కలుస్తాయి ఇందులో. కనుక ఇది శాస్త్రీయమైన పద్ధతి. కనుక ఒకవేళ గురువు అనుకుంటే కూడా శిష్యుడికి మంచి శరణాగతితోటి, వైరాగ్యంతో, మంచి ఆసనంలో వైరాగ్యంతో నేను తరించాలని సాధన చేసే ఒక శిష్యుడికి వెంటనే ఒక అనుభూతి కలిగించగలుగుతాడు. కానీ అతని శరీరంలో కూడా ఫిట్నెస్ అనేది కూడా ఉండాలి. అంటే ఆ గురువు చేసే ఆ ప్రక్రియని తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. అంటే ఒక్కొక్క ప్రక్రియని తట్టుకునే శక్తి అతనిలో ఆ ఫిట్నెస్ ఉండాలి, ఆరోగ్య స్థితి ఉండాలి, చక్కగా ఇది ఉండాలి. అప్పుడు గురువు ఆ ప్రక్రియ ప్లస్ అతని సంకల్పము అతన్ని ఇది చేసి కొంత అనుభూతి కలిగేయగలుగుతాడు. కానీ అది ఎల్లవేళలో ఎప్పుడు ఆ అనుభూతి కలగాలంటే వాళ్ళు దాన్ని రెగ్యులర్గా చేస్తుండాలి. లేకపోతే చవట నేలలో జరిగిన బీజం వృధా, అర్హత లేని వాళ్ళకు చేసిన శక్తిపాతం కానీ శిక్షణ కానీ అది వృధా అవుతుంది, దానివల్ల వృధా అవుతుంది. కానీ గురువు వాత్సల్యంతో ఇది ఎందుకు చేయాలి మరి అర్హత లేని వాళ్ళకంటే గురువు వాత్సల్యము. వాడు పోగొట్టుకుంటాడానికి గురువు తండ్రి ఎందుకు ఆస్తి ఇస్తాడు? కన్నాడు కాబట్టి ఇచ్చేశాడు, వాడి ఇష్టం నాయన నా ధర్మం అంటాడు. ఒక కుమారుడికి ఆస్తి ఇస్తే మంచిగా కాపాడుకొని డెవలప్ చేస్తాడు, తండ్రి పేరు నిలబెడతాడు. ఒకడు ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటాడు. అంటే ఇతని వలన తండ్రికి చెడు పేరు వస్తుంది, అతని వలన మంచి పేరు వస్తుంది. అట్లాగే గురువు కూడా మరి ఎందుకు అట్లా చేయాలని అంటే శ్రద్ధతోటి వచ్చారు, తపనతోటి వచ్చారు అని చేశారనుకో. కానీ ఈ లోపల వీళ్ళ వైరాగ్యం సన్నగిలి మళ్ళీ మాయలో పడిపోవచ్చు. గత పూర్వపుణ్యము బలంగా లేకనో లేకపోతే ఏదో మళ్ళీ మాయలో పడిపోతుంటారు. సాధకులంతా ఇది కాలేదు, కొద్ది సాధన 6 నెలలో సంవత్సరమో సీరియస్గా చేస్తారు, మళ్ళీ మాయలో ప్రపంచంలో పడిపోతుంటారు కొందరు. ఇంకా అట్లే నిలుపుకొని మరి గురువు చెప్పిన దాంతో ఎప్పుడైతే శక్తిపాతం అందుకున్నారో అది నిరంతరం సాధన చేస్తూ పోతుంటే గొప్ప ఫలితం పొందుతారు. గురువు ఇచ్చిన శిక్షణ కూడా కంటిన్యూగా సాధన చేస్తుంటే కూడా అద్భుత ఫలితం పొందుతారు. గురువుకి అందరి యందు సమత్వ బుద్ధి ఉంటుంది, సమానంగా విద్యను అందిస్తారు. కానీ అది నిలుపుకోవడంలో శిష్యుని మీద అర్హత మీద ఆధారపడి ఉంటుంది. ఓం